హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ బై విధు. ఈరోజు నాకు ఒక కేక్ ఆర్డర్ వచ్చింది, బటర్ స్కాచ్ కేక్. దాని రెసిపీ చూపిపోతున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా లెవెల్ చేసి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ని మనం కేక్ బ్యాటర్లో లంప్స్ లేకుండా ఉండడానికి యూస్ చేస్తామన్నమాట. సో ఇది పక్కా చేయాలి ఈ స్టెప్ని. నెక్స్ట్ ఇంకో బౌల్లో ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. 1 కప్ ఆఫ్ కర్డ్లో 3/4 కప్స్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసి 1/4 కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు. సో షుగర్ అవి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని బ్యాచెస్లోకి వెట్ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. సో బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం థిక్గా అనిపిస్తే పాలు యాడ్ చేసుకోవచ్చు. సో బాయిల్ చేసి చల్లారి పెట్టుకున్న మిల్క్ని మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత గ్రీస్ చేసుకున్న టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఒక హాఫ్ అన్ అవర్ ఓవెన్లో పెట్టి తీసిన తర్వాత కేక్ ఈజ్ రెడీ. చాలా హైట్ వచ్చింది, మంచి ఫ్లఫీగా వచ్చింది. సో దీన్ని వేడి మీద తీయకూడదు, చల్లారిన తర్వాత ఇప్పుడు డీమౌల్డ్ చేస్తున్నా. సో డీమౌల్డ్ చేసిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది కేక్ అనమాట. సో టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వచ్చింది కేక్. సో కేక్ కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత కేక్ని లేయర్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐసింగ్ చేసుకోవాలి. ఐసింగ్ కోసం మనకి విప్పింగ్ క్రీమ్ కావాలి. బటర్ స్కాచ్ కేక్ కాబట్టి బటర్ స్కాచ్ క్రష్ తీసుకోవాలి. తర్వాత బటర్ స్కాచ్ చిప్స్ కూడా తీసుకున్నాను అండ్ షుగర్ వాటర్ కానీ మిల్క్ కానీ మనము సోక్ చేసుకోవడానికి బ్రెడ్ని యూస్ చేస్తాము. నేను మిల్క్నే యూస్ చేస్తున్నాను ఈ వీడియోలో. అంటే మిల్క్ యూస్ చేయడం వల్ల ఇంకా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది అనమాట కేక్. సో అందుకోసం నేను మిల్కే యూస్ చేస్తాను. విప్పింగ్ క్రీమ్ని పర్ఫెక్ట్గా ఎలా విప్ చేసుకోవాలో నేను ఇంకో వీడియో సపరేట్గా ఓన్లీ విప్పింగ్ క్రీమ్ మీద చేస్తాను. సో నేను ఫస్ట్ లేయర్ని మిల్క్ తోటి సోక్ చేసుకుంటున్నాను. సో స్పాంజ్ అంతా మిల్క్ తోటి ఫుల్గా సోక్ చేసేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ తీసుకొని మనం ఫస్ట్ లేయర్లో అప్లై చేసుకోవాలి. సో నేను పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ని తీసుకొని యాడ్ చేసిన. విప్పింగ్ క్రీమ్లో కూడా మనం కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ని కానీ లేదా క్రష్ని కానీ కలుపుకొని యూస్ చేయొచ్చు. దానివల్ల ఫ్లేవర్ ఇంకొంచెం తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్యాలెట్ నైఫ్తో మనము విప్పింగ్ క్రీమ్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ బటర్ స్కాచ్ క్రష్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు బటర్ స్కాచ్ చిప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఫస్ట్ సోకింగ్ చేసుకోవాలి, తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మళ్ళీ బటర్ స్కాచ్ క్రష్ యాడ్ చేయాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్తో కేక్ మొత్తం సైడ్స్లో అంతా మధ్యలో కూడా నీట్గా కవర్ చేసుకొని ఇదంతా క్రమ్ కోట్ అనమాట. జస్ట్ క్రమ్స్ని మనం కవర్ చేస్తున్నాము. క్రమ్ కోట్ చేసిన కేక్ని మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సెట్ అయ్యే వరకు పెట్టాలి. దాని తర్వాత ఫైనల్ కోటింగ్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనం పైన లేయర్ని అంతా స్మూత్ చేసుకోవాలి. దానికి ప్యాలెట్ నైఫ్లోని టిప్ ఉంటుంది కదా, ఆ టిప్తో మాత్రమే అలా టర్న్ టేబుల్ని తిప్పుతూ మనం స్మూత్ చేసుకుంటూ ఉండాలి. దీనికి మనము కోల్డ్ వాటర్ ఉంటాయి కదా, దాంతో మనము ఆ ప్యాలెట్ నైఫ్ని ముంచి దాంట్లోకి ఇలా చేస్తే అది సాఫ్ట్ అవుతుంది అనమాట. ప్లెయిన్ అయిపోతుంది. పైన టెక్స్చర్ అంతా మనకి ఎక్కడా కూడా క్రీమ్ పైకి లేచినట్లు ఉండదు. మనం దాన్ని సాఫ్ట్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో ప్యాలెట్ నైఫ్ టిప్తో మాత్రమే చేయాలి, మిడిల్ పార్ట్ రాకూడదు అనమాట. ఓన్లీ ఆ పైన టిప్తోనే చేయాలి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు నాకు ఏమీ కస్టమైజేషన్ చెప్పలేదు. సో నేను నాకు తోచినట్లు చేశాను. ఆ చుట్టూ మనము గోల్డెన్ డస్ట్ ఉంటుంది కదా ఎడిబుల్ది, అది తీసుకున్నాను అనమాట. సో దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఆ చుట్టూన క్రీమ్ మీద అలా లైట్గా అప్లై చేసుకోవాలన్నమాట, ఒక చిన్న బార్డర్ లాగా. దానివల్ల రాయల్ లుక్ వస్తుంది. బటర్ స్కాచ్ చిప్స్ తీసుకొని సైడ్స్ అంతా డెకరేట్ చేశాను. సో మనం హ్యాండ్స్తో అయినా వేయచ్చు, లేదా ఒక పెయింటింగ్ బ్రష్ ఏదైనా వాడంది ఉంటే దాన్ని తీసుకొని దాంతో అప్లై చేయొచ్చు, నీట్గా అయిపోతుంది. ఇంకా కేక్ మీద పెట్టడానికి ఒక హ్యాపీ బర్త్డే టాపర్ తీసుకున్నాను, దాన్ని మిడిల్లోకి ప్లేస్ చేసుకున్నాను. చుట్టూన కూడా ప్లేన్ అనిపించింది. సో నేను ఏం చేశానంటే ఇంకొన్ని బటర్ స్కాచ్ చిప్స్ తీసుకొని మధ్యలో కూడా వేద్దామని, సో ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు బయటికి తీసి కొన్ని బటర్ స్కాచ్ చిప్స్ వేసాను అండ్ కొన్ని సిల్వర్ బాల్స్ ఉంటాయి కదా ఎడిబుల్వి, అవి కూడా వేసాను అనమాట, కొంచెం డెకరేటివ్గా కనిపించడానికి.
ఎక్కువ కస్టమైజేషన్ అసలు ఏం చెప్పలేదు, నేనే కొంచెం ఏదైనా ప్లెయిన్గా ఉండొద్దు కాబట్టి అలా యాడ్ చేశాను. మనకు నచ్చినట్లు డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.